శ్రీ ఆయుర్వేదం వారి తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతము. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆకలి వేయడానికి, పైత్యపు దద్దుర్లు తగ్గడానికి, జలుబు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, అజీర్ణము, కడుపు నొప్పి, రక్తపోటు తగ్గడానికి, తలనొప్పి తగ్గడానికి ఉపయోగించేటటువంటి అల్లము గురించి తెలుసుకుందాము. ఈ అల్లము సాధారణంగా అన్ని ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా అల్లము యొక్క ఉపయోగము తెలియక కొందరు ఈ అల్లమును చేయడం లేదు. అట్టి వారికి ఉపయోగకరంగా ఉండడానికి ఈ వీడియో ద్వారా అల్లము యొక్క ఉపయోగములు తెలియచేయడం జరుగుతుంది. ఆకలి వేయడానికి అనగా ఆకలి ఎక్కువగా అవడం లేదు, భోజనము సరిగ్గా చేయడం లేదు అనుకున్నటువంటి చిన్నపిల్లలకు అల్లము మొక్కలు, సైంధవ లవణము కలిపి భోజనానికి ముందు ఆ పిల్లలకు నమిలి రసాన్ని మృంగమని చెప్పినచో వారికి ఆకలి చక్కగా వేస్తుంది. అంతే పైత్యపు దద్దుర్లు తగ్గడానికి అల్లము, బెల్లము కలిపి సేవించిన పైత్యపు దద్దుర్లు తగ్గి ఆకలి పుట్టుతుంది. అంతే జలుబు తగ్గడానికి కూడా ఈ అల్లము రసము ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లము రసము 2 చెంచాలు, దానిలో 1 చెంచా తేనె కలిపి త్రాగినచో జలుబు తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్నవారికి సొంటి 2 గ్రాములు, ఆముదము 1 చెంచా గ్లాసుడు నీళ్ళల్లో మరిగించి ఉదయాన్నే వాడినచో కీళ్ళ నొప్పి మరియు నడువు నొప్పి తగ్గుతుంది. అంతే అజీర్ణము, కడుపు నొప్పి అధికంగా ఉన్నవారు సొంటి అనగా ఎండినటువంటి అల్లమును తీసుకొని ధనియాలతో కలిపి కషాయముగా కాచి ఉదయము, సాయంత్రము త్రాగినచో అజీర్ణము, కడుపు నొప్పి తగ్గుటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు అధికంగా ఉన్నవారికి కాచి చల్లార్చినటువంటి నీళ్లల్లో అల్లము రసాన్ని కలిపి ఉదయాన్నే త్రాగినచో రక్తపోటు అదుపులో ఉంటుంది. తలనొప్పి అధికంగా చూస్తున్న వారు ఎండినటువంటి అల్లమును అనగా సొంటను అరగదీసి నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ అల్లము వాడినప్పటికీ కూడా తగ్గపోవడం గమనిస్తే ఆ యొక్క అనారోగ్య సమస్యలు దీర్ఘకాలంగా ఉండడం అనేది కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అనారోగ్యాలు చూస్తున్న వారు ఎవరైనా కానీ మా యొక్క మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి మీకు కలుగుతున్నటువంటి అనారోగ్య సమస్యకు చక్కటి పరిష్కారం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా యొక్క మొబైల్ నెంబర్ను సంప్రదించి మీకు కలుగుతున్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడటకు మమ్మల్ని సంప్రదించండి.